హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే చిక్కుడుగాయతో పల్లికారం వేపుడు అనమాట. చాలా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదన్నమాట. ఇందులో వేసే పల్లికారం వల్ల టేస్ట్ అనేది అద్దరిపోతుందండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ 1/2 kg చిక్కుడుకాయలు తీసుకొని ఈ విధంగా వలిచి పెట్టుకున్నాను. వీటిని అయితే ఒకసారి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోసేసి 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఉడికించుకోవాలండి. 5-6 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ లేత చిక్కులు తీసుకున్నాను కాబట్టి 5-6 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. కొంచెం మీరు బాగా ముదురు చిక్కుళ్ళు అయితే ఇంకొంచెం సేపు ఉడికించాలండి. కాసేపటి తర్వాత చూస్తే ఈ చిక్కుడుకాయ గింజలు అన్నీ కూడా ఉడికాయి. ఇక స్టవ్ ఆపుకొని ఈ నీటిని వంపేసి నీటిని కొంచెం ఈ చిక్కుడుకాయల్ని గట్టిగా పిండినట్టుగా అనాలన్నమాట. అప్పుడు ఎక్స్ట్రా వాటర్ కూడా పోతుంది. ఆ తర్వాత చిక్కుడుకాయ ముక్కల్ని మనం కాస్త ఆరబెట్టుకోవాలండి, తడేమి లేకుండా. ఈలోపు పల్లికారం ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించిన పల్లీలు 1 కప్పు, అలాగే ఎండుమిర్చి 10, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఉప్పు చిక్కుడుకాయలో కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి, లేదంటే ఎక్కువైపోతుంది. ఈ ముడికిని ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరిగా 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్తో గుమగుమలాడే పల్లికారం రెడీ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకొని మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా పోపు దినుసులు వేసుకోవాలండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర కలిపి వేసుకోండి 1 టేబుల్ స్పూన్ వరకు. ఇవన్నీ కూడా బాగా దూరగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే ఇందులోకి కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది కదా, ఇందులోకి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. తాలింపులో బాగా కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లికారం తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, చాలా యమ్మీగా ఉంటుందండి. తగినంత ఈ పల్లికారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి మనం కుక్ చేయాలన్నమాట. ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఇలా వేడి చేసుకుంటే సరిపోతుందండి. ఇది పల్లికారం కాబట్టి కొంచెం ముద్దలాగా తయారవుతుందన్నమాట. పల్లీల్లో కొంచెం ఆ జిగురుతనం ఉంటుంది కదండి, సో అందువల్ల ఇలా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. 3-4 నిమిషాల తర్వాత స్టవ్ ఆపి ఇక మనం వేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ చిక్కుడుకాయ వేపుడు వేడి అన్నంలోకి బాగుంటుంది, రాగి సంగట్లోకి, జొన్న రొట్టెల్లోకి చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, మంచి హెల్దీ రెసిపీ అండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.